వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో గురు సంచారము, అలాగే 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారము, రాశిలోనే కేతువు, కుంభరాశిలో రాహు ప్రభావము, అలాగే మీనరాశిలో కుజ శని బుధ గ్రహ సంచారము, మేషరాశిలో రవి సంచార ప్రభావము, మిథున రాశిలో గురు సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే గ్రహాల్లో చాలా మటుకు సాధారణం కంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మీనరాశిలో అష్టమ స్థానములో కుజ ప్రభావము, బుధ ప్రభావము, శని ప్రభావం, ఇది కాస్త కాంబినేషన్ చాలా డిఫికల్ట్ కాంబినేషన్గా చెప్పవచ్చు. అష్టమ శని ప్రభావం కనబడుతుంది. అలాగే కుజుడు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం, అది గోచార రీత్యా అంత మంచిది కాదు. ఈ కారణం చేత శరీరము కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నష్టాలు ఎక్కువగా అవుతాయి. భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఆస్తి వివాదాలు, కీర్తి ప్రతిష్టలకి, స్వార్జితము పిత్రార్జితానికి సంబంధించిన వివాదాలు చిక్కుకుంటారు. అనవసరమైనటువంటి వివాదాల్లో మీకు తెలియకుండానే మీరు ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ధనపరమైనటువంటి సమస్యలకి, ముఖ్యంగా బుధుడు సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల కొంతవరకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఇబ్బందులు అనేటివి తగ్గుతాయి. అవసరమైనటువంటి సమయానికి ధనము చేకూరుతుంది. అయితే ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక శుక్రగ్రహ సంచార ప్రభావాన్ని గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఏమాత్రం కూడా అనుకూలంగా లేని కారణం చేత జీవిత భాగస్వామితో కావచ్చు, కన్నతల్లితో కావచ్చు, తోడబుట్టినటువంటి సోదరి మణులతో కావచ్చు, లేదా కలిసి పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగినులతో కావచ్చు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతాయి. నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు కాస్త పొదుపుగా మాట్లాడండి. వాక్కుని తక్కువగా ఉపయోగించుకోండి. మంచి జరుగుతుంది. గురువు మాత్రం చాలా శుభకరంగా ఉన్నాడు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టల విషయంలో కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా, అనగా మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కావలసినటువంటి వ్యక్తులకి ప్రయత్నపూర్వకముగా వివాహము లభించే అవకాశం, అనగా వివాహం సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచిది ఉన్నతమైనటువంటి శ్రేణి ఫలితాలు పొందుతారు. అన్ని రకాల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ధన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటిస్తేనే మంచి శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదంలో జన్మించిన వాళ్ళు సింహరాశికి చెందిన వారుగా అవుతారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క ఆర్థికపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అవి తప్ప మిగతా అన్ని రంగాలలో, అన్ని విషయాల్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్షయ తృతీయ ఎటువంటి పూజ చేసినా, దానము చేసినా అనంతమైనటువంటి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి
ఆ యొక్క సంబంధించినటువంటి అక్షయ తృతీయ రోజున మీకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలను జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మే 1వ తారీఖు రోజున కూడా స్వాతి నక్షత్రం, వైశాఖ పౌర్ణమి కాబట్టి ఆ రోజున కూడా ఇటువంటి సర్వదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతుంది. వాటిలో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 16, 17వ తేదీల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉంటుంది. దేని యందు కూడా ఆసక్తి ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. ఇక 18, 19వ తేదీల్లో ప్రధానంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీరు సంపాదించుకు దాచిపెట్టుకున్న సొమ్ము కావచ్చు, లేదా ఇతరుల పెద్దవాళ్ళ యొక్క ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి మీ చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. విదేశీ యానం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి మీకు మెసేజ్లు మీకు అందుబాటులో వస్తాయి. ఇక 20, 21, 22, 23 తేదీల్లో మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఏ పని చేసినా లాభసాటిగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ధనము ఇబ్బడి ముబ్బడిగా మీకు అందుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషముగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక 24, 25 తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. వృధా ప్రయాసలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. మానసికమైన ప్రశాంతతను కోల్పోతారు. కాస్త కోపము పాళ్ళు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 26, 27 తేదీల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనము కూడా అనుకున్న సమయానికి మీ యొక్క అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తేదీల్లో మాత్రం మీరు ప్రధానంగా ఇతరుల వలన నష్టపోయే అవకాశాలు, అలాగే ధనము ఖర్చు అధికంగా అవుతుంది. కుటుంబపరంగా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మీకు సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే కలుగుతాయి. అందుకే అన్ని విధాలుగా దైవానుగ్రహం అందరికీ అందించాలి. అలాగే ఈ దైవానుగ్రహం మీకు కలగాలి కాబట్టి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. మీకు అవకాశం ఉంటే ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున, మే 1 వైశాఖ పౌర్ణమి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.